కనికరింపవదేల కరిమోచినువేళ కనికరింపవదేల దయ చూడరావేళ దశరథ వరదాల దాసావనశీల అమల చరణ కమల యుగలము దయ చూడరా చూడరావేళ దశరథ దాసావనశీల అమల చరణ కమల యుగలము దయ చూడరావేళ దశరథ వరపాల పూజ్యులైనటువంటి పెద్దలకు, సర్వజ్ఞులైనటువంటి సభ్యులకు, సభను అలంకరించినటువంటి పెద్దలకు, కళాభిమానులకు, కళాపోషకులకు, భక్తాగ్రేశ్వరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి 50 మందికి ముందుగా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ భాగవత సప్తాహంలో ఇది చివరి రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ 7 రోజుల పాటుగా సద్భక్తితో కార్యక్రమాలు ప్రారంభించి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి శ్రీయుతులు కీర్తిశేషులైనటువంటి విశ్వనాథ పిల్లయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులండి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారి కోసంగా జరిపించడం. చూడండి, పూర్వజన్మ సుకృతం చేత ఈ జన్మలో మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుందట. అలా ఆయన గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మరి ఈ జన్మలో ఎన్ని ఆ స్వామివారి దేవాలయాన్ని సందర్శించారు, మరి ఎంతగా భగవంతుడి మీద సద్భక్తితో మరి 108 దివ్య దేశాలని అనేకాన్ని సందర్శించినటువంటి వారై మరి ప్రతి శనివారం స్వామివారికి ఉపవాస దీక్షను వ్రతంగా ఆచరిస్తూ ప్రతినిత్యం ఆ యొక్క దీక్షలో పాల్గొనేటటువంటి వారట. మరి శ్రీకృష్ణ భగవానుడికి పరమ భక్త శిఖామనట వారు. అంతేకాకుండా అనేక దివ్య క్షేత్రాలు సందర్శించిన ద్వారక చూడాలని జీవిత పర్యంతం తపించి ఆ ద్వారకకు వెళ్ళి శనివారం ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించి ఆ రోజున క్షణకాలం పాటులో అక్కడే ఆయన ఆ దివ్య క్షేత్రంలో ముక్తిధామం ఉన్నారండి ద్వారక. ఆ ముక్తిధామమైనటువంటి ఆ ద్వారకలో తన తుది శ్వాసను విడిచి ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైనటువంటి శ్రీయుతులు విశ్వనాథ పిల్లయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులండి ఈ మహత్తరమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ మహానుభావులు ఆ స్వామివారి సన్నిధానములో చల్లగా ఆనందంగా నిత్యము ఆయన వర్ధిల్లాల్సిందిగా మనసారా కోరి ప్రార్థిస్తూ కొన్ని సంవత్సరాలైనా వారి కోసంగా ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమాలు జరిపించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి విశ్వనాథ పిల్లయ్య గారి మరి సతీమణి ధర్మపత్ని అయినటువంటి దాక్షాయిని గారు, వారి కుమారులైనటువంటి బాలాజీ గారు. చూడండి, తల్లిదండ్రుల్ని భారంగా భావించే బిడ్డలున్నారు ఈ రోజుల్లో. అటువంటి తండ్రి గారు మరణించిన ఆయనే వచ్చి అడుగుతాడా, నా కోసమే పని చేసావా చేయలేదా అని అడుగుతారా ఆయనేమో తిరిగొచ్చి. అయినా తల్లిదండ్రుల రుణం తీర్చుకున్న బిడ్డలే నిజమైనటువంటి బిడ్డలు. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదులు పుట్టవా గిట్టవా అన్నారు. అట్లాగా తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డలు పుట్టినా ఒకటి పుట్టకపోయినా ఒకటేనట. ఆ విధంగా తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఇన్నేళ్లుగా గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది ఏదో కార్యక్రమాన్ని జరిపిస్తూ మహత్తరమైన ఈ సంవత్సరం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విధంగా చేపట్టారు. మరి వాళ్ళ కుమారుడైనటువంటి బాలాజీ గారు, కోడలైనటువంటి లావణ్య గారు,
కూతురైనటువంటి ఉమామహేశ్వరి గారు, మరి అల్లుడైనటువంటి కుమారు గారు, వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, మరియు చిరంజీవులైన యశస్విని, లేఖ్య, వీళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ మహత్తరమైనటువంటి ఈ భక్తి రసామృతమైనటువంటి భాగవత సప్తాహాన్ని అద్భుతంగా ప్రారంభించి నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరిపించారు. మరి ఈరోజు చివరి రోజు కార్యక్రమం. ఇన్ని రోజులు జరిగిందన్న ఆనందం కన్నా ఇవాళతో పూర్తయిపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. అయితే ఏదైనా సరే ప్రారంభం ఉందంటే అంతము కూడా దానికి ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు పూర్తిగా ముగించక తప్పదండి. ఈనాటి మన చివరి రోజు మన సత్కథాంశం భక్త అంబరీష. మరి పరమ విష్ణు భక్తి అగ్రగణ్యులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు, మహోన్నతమైనటువంటి వాడు, పరమభక్త శిఖామణి అయినటువంటి అంబరీషుడి చరితామృతాన్ని అందరూ కూడా సద్భక్తిగా ఆలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, రాధికారమణ గోవింద. సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజు గారికి చెబుతున్నాడండి ఈ భాగవత కథామృతాన్ని. వినవయ్యా. మరి రాజేంద్ర, కురు భూప కుల దీప ఘోర కలి సంతాప, కురు భూప కుల దీప ఘోర కలి సంతాప, స్థిర బుద్ధి వై వినుము దివ్యానులాప, కురు భూప కుల దీప ఘోర కలి సంతాప. పరమ భక్తి హరిచరితంబన్నన్ పరమ భక్తి దురితమున సించు పరమాత్మము మించు, కురు భూప కుల దీప ఘోర కలి సంతాప, స్థిర బుద్ధి వై వినుము దివ్యానులాప, కురు భూప కుల దీప ఘోర కలి సంతాప. ఓ రాజామణి, ఈ చెప్పేటటువంటి ఈ భాగవత కథా శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించామంటే నీ జన్మకు మోక్షం సిద్ధిస్తుంది, భగవంతుడి సాన్నిధ్యం లభిస్తుంది. భాగవతం భగవంతుణ్ణి చేరుకోవడానికి సర్వాధికార మార్గం ఇది. అటువంటి భాగవతం భక్తి శ్రద్ధలతో ఆలకించవయ్య మహారాజా అంటూ పరీక్షిత్ నరేంద్రునకు శుభయోగేంద్రుల వారు వివరిస్తున్నారు. పూర్వం నాభాగుడు అనేటటువంటి పుత్రుడు, ఈతడి పుత్రుడే అంబరీషుడు. నాభాగుడు చాలా గొప్ప తపో సంపన్నుడట. ఎంత తపో సంపన్నుడంటే ఈతడు చేసినటువంటి తపస్సుకు రాజర్షయ్యాడట ఈతడు. అటువంటి నాభాగుని పుత్రుడు అంబరీషుడు తండ్రి వలె గొప్ప భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడట. చిన్నతనము నుంచి విష్ణుభక్తి అగ్రగణ్యులలో మహాగ్రగణ్యుడండి ఈతడు. చక్కగా నిరంతరం ఆ విష్ణునామ స్మరణయే, సర్వదా ఆ భగవంతుడి ధ్యానంలో ఉంటూ నిరంతరం ఆ స్వామి వారిని చక్కగా కీర్తించేటటువంటి వాడు. మరి ధర్మం తప్పక ఆ రాజ్యపాలనను కూడా ధర్మబద్ధముగా పరిపాలన చేసేటటువంటి వాడట. ఆ రాజ్యంలోని ప్రజలు ఎటువంటి వారు? లేరు దయా వివర్జితులు, లేరు అవివేకులు, లేరు దురన్న భక్షకులు, లేరు నిరక్షర కుక్షులు, దురాచారులు లేరు
లేరు వ్యభిచారులు చోరులు లేరు, అసత్య వాచారతుల ప్రయోజకులు అసాతుల భాగ్యులు లేరు, తత్పురులు రాజ్యంలో దయలేని వారు మచ్చుకైనా లేరిట, అబద్ధములాడేవారు లేరిట, దొంగతనం చేసేవాళ్ళు లేరిట, వ్యభిచారం చేసేవాళ్ళు లేరట, అతికి మించి భోంచేసేవాళ్ళు లేరట, చదువురాని వాళ్ళు లేరట, అధికమైన కోపం కలిగిన వాళ్ళు లేరట, అహంకార అజ్ఞానం కలిగిన వాళ్ళు లేరట, చక్కని చదువరులు, సత్యముని భాషించేటటువంటి వారు, చక్కని సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి వారు, మరి గొప్ప నాగరికత కలిగినటువంటి వారు, విజయమా వీరస్వర్గమా అన్నట్టు ప్రాణాన్ని సైతం లెక్క చేయనటువంటి వీరులు కలిగి ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతోందట. నెలకు 3 ఇష్టమానులు కురుస్తున్నాయిట, పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయిట. మహారాజు గారి యొక్క పరిపాలనలోని ప్రజలు ఆనందాతిశయంతో చక్కగా అందరూ కూడా ఆనందంగా వర్ధిల్లుచున్నారట. మరి దొంగతనం చేయటం కూడా ఒక కళే. కోర్టులో దొంగను అడుగుతున్నాడు జడ్జి గారు, ఎందుకు చేసావు దొంగతనం అన్నా. నేను ఊరికే చేశానా, నేను దొంగతనం చేశానండి. అయితే ఇది కూడా అందరి వల్ల కాని పని, అందరూ చేయగలరా ఇదేమైనా? వెంటనే జడ్జి గారు అన్నారు, ఎందుకు అలా అంటున్నావు, మీరు చేయటం మన అబద్ధం దొంగతనం ఒకరోజు చూస్తా, మీరు చేస్తే అప్పుడు నేను కూడా తప్పు చేశాను ఒప్పుకుంటా, ఎవరు చేయలేని పని చేస్తే అభినందించాలి కానీ ఎందుకంటే నన్ను ఇలా దోషం చేశారన్నాడట ఆయన. అట్లాగా దొంగతనం చేయటం కూడా 64 కళల్లో ఇది కూడా ఒక కళ. ఇది కూడా అందరూ చేయలేరండి అంటే ఎవరు చేయలేరని దీన్ని కూడా నేర్చుకుందాం అనుకుంటారేమో. అంటే ఇది నేర్చుకోరు అంటే చోరకళ కూడా 64 రాజ విద్యలలో ఇది కూడా ఒక విద్యట. ఈ ప్రకారంగా చక్కగా రాజుగారి పాలనలోని ప్రజలందరూ యథారాజ తథా ప్రజ అన్నట్లుగా రాజుగారి అడుగుజాడుల్లో నడుస్తున్నారండి ఆ రాజ్యంలోని ప్రజలందరూ. మహారాజు గారు నిత్యం ఆ భగవంతుడిని స్మరిస్తూ తన కాలం గడుపుచున్నాడట. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను.
నిరంతరం ఆ దైవనామ స్మరణ చేత తాను తరిస్తూ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతున్నాడట ఆ మహారాజు గారు. ఇలా ఉండగా తన యొక్క అర్ధాంగి అయినటువంటి మీనాక్షితో అన్నాడట, దేవి, నేను ఏకాదశి వ్రతాన్ని 1 సంవత్సరం పాటు దీక్షగా శ్రద్ధగా చేయదలుచుకుంటున్నాను. కాబట్టి 1 సంవత్సరం పాటు నేను ఆ వ్రతాన్ని ఆచరించదలిచానన్నాడు. సరేనండి, చెయ్యండి అన్నది. అలా కాదు దేవి, సంసార మోహ వాగురుల మధ్య చిక్కుకున్నటువంటి ఈ జీవి భగవంతుడి పైన ఆ ధ్యాసను నిలపలేడు. కాబట్టి 1 సంవత్సరం పాటు నేను అరణ్యానికి వెళ్ళి ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నాను అన్నాడు. ఆ మాట విన్నది ఆ భార్య, ఏమండి, నన్ను విడిచిపెట్టి మీరు మాత్రం వెళుతారా? మీరు లేకుండా నేను ఉండగలనా? నేను మీతోనే వస్తానండి అనిందట. అదేమిటి దేవి, రాజ్యంలో ప్రజలందరి యోగక్షేమాలు చూడాల్సింది నీవేగా, మరి నీవు వస్తానంటే గలాగా? నాదా, రాజ్యము యొక్క యోగక్షేమాలు చూడటానికి ఎవరైనా ఉన్నారు, కానీ మీ యోగక్షేమములు చూచుటకు నేను మాత్రమే ఉన్నానండి. నన్ను దయచేసి వద్దనకండి, మీతోనే వస్తాను, మీతో వచ్చి మీ సేవ చేసి తరిస్తానంటూ ఆ భార్య భర్తను కన్నీళ్లతో వేడుకుందట. చూడండి, కష్టాలు వస్తే భర్తను వదిలిపెట్టేస్తున్నారు. ధనధాన్యాలు ఉన్నప్పుడే భర్త కావాలి, కష్టాలు వచ్చినప్పుడు భర్తను వదిలేస్తారు. కష్టం వచ్చినప్పుడు కూడా భర్తను వంటి పెట్టుకుని ఉన్నటువంటి భార్య గొప్పదనమే నిజమైన గొప్పదనం. మరి భార్య అందంగా ఉన్నప్పుడు భార్య మీద ప్రేమ చూపిస్తాడు భర్త. 1, 2, 3 బిడ్డలు పుట్టిన తర్వాత భార్య కాస్త అందవిహీనంగా తయారైన తర్వాత కాస్త చీదరించుకుంటాడు భర్త. భార్య అందంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపించాడో, వయసు అయిపోయిన తర్వాత కూడా భార్య జబ్బులో ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమను చూపిస్తే అది భర్త గొప్పదనం. భార్యాభర్తలు అనేవారు సంసారం అనే రథానికి 2 చక్రాల వంటి వారు. ఇవి 2 సవ్యంగా ఉంటేనే ఈ సంసారం అనే రథం నడుస్తుంది. అంతేకాని నేను ఎక్కువ, నేను గొప్ప, నేను ఎక్కువ అంటూ తారతమ్యాలు చూస్తే ఈ సంసారం అనే రథం నడవదు. ముఖ్యంగా అహం, నేనేనన్నటువంటి అహంతో కొన్ని కాపురాలు నాశనం అయిపోతున్నాయండి. ఈయనేమో 3 కోట్లు పెట్టి పెళ్లి చేస్తాడు, కూతురికి గొప్పగా చెప్పుకుంటాడు. 3 కోట్లు పెట్టి పెళ్లి చేస్తే ఈ 30 రోజులు కూడా కాపురం చేయదు. ఏమంటే నాకు నచ్చలేదు. ఎంత విచిత్రం అండి. చూడండి, హిందూ వివాహ పద్ధతిలో విడాకులు అన్నమాట ఇప్పుడు వచ్చాయి, పూర్వం లేదు. భర్త నచ్చినా నచ్చకపోయినా, కోపిష్టైనా, చాడిష్టైనా, తాగుబోతైనా తప్పక మనసొప్పకైనా కాపురం చేసేటటువంటి వారు పూర్వపు రోజుల్లో.
భర్త భార్యతో అంటున్నాడు, ఏమే గొప్ప గొప్ప పతివ్రత శిరోమణులు పుట్టిన భారతదేశం మనది, నీకు ఆ సంగతి తెలియాలంటే ఇంట్లో ఉంటే నీకేం తెలుస్తుంది, కూర్చున్నావంటే మొగుడు చూసి లేవను కూడా లేవవు, కాబట్టి భర్తను చూడగాని ఎవరన్నా వస్తే లేవాలి, గౌరవించాలి, ఎన్నో మర్యాదలు చేయాలన్నాడు భర్త. నాకు అవేం తెలియదండి, నాకెవరు చెప్పలేదనిదట. సరే, ఇవన్నీ నీకు తెలియాలంటే శివాలయంలో హరికథ జరుగుతోంది, వెళ్ళక్కడికి వెళ్ళి వినేసి రాబో అన్నాడు భర్త. చక్కగా వచ్చి కథ వినిందట, హరికథ విని ఇంటికి వచ్చరిందట. ఏమండి, ప్రత్యక్ష దైవమట, ఈ సంగతి తెలియక మిమ్మల్ని ఎంత నేను నిర్లక్ష్యం చేశానండి, కాబట్టి ఇక నుంచి మీకు నేను పాదసేవ చేస్తానని చక్కగా భర్త కాళ్ళు గడిగి దండం పెట్టుకొని భర్త కాళ్ళు నొక్కిందట. ఆహా, ఏమే ఒక్కరోజు హరికథ వింటేనే నీలో ఇంత మార్పు వచ్చింది, మరి రేపు కూడా వింటే ఇంకెంత మారుతావో, రేపు కూడా వెళ్ళి వినేసి రాబో అన్నాడు భర్త. సరే, మర్నాడు వచ్చింది, చక్కగా హరికథ వినింది, చక్కగా భర్త కాళ్ళు గడిగి మళ్ళీ నీళ్లు నెత్తిమి చల్లుకునింది. ఏమంటే నాకు ఈ సంగతి తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు, దేవుడు భర్త అంటే దైవంతో సమానమట, ఆడదానికి భర్తకు మించిన దైవం లేదట, మీరేనండి నాకు దైవం అంటూ చక్కగా భర్తకు మళ్ళీ పాదసేవ చేసింది. ఏమే, నిన్న కాళ్ళంతా నొక్కావు కాబట్టి నాకు కాళ్ళు నొప్పులు పోయాయి, ఏంటో ఇవాళ నడుము నొప్పిగా ఉంది అన్నాడట భర్త. నేనున్నానుగా, మీకెందుకు ఆ భయం అక్కర్లేదని చక్కగా జండు బామ్ తెచ్చి ఆ నడుమంతా పూసి నడుము నొక్కిందట భార్య. అబ్బా, నీ చేతిలో ఏదో మంత్రం ఉందే, నడుము నొప్పి కూడా పోయింది, భలే సంబరపడ్డాడు భర్త. నువ్వు ఇంకా వరుసగా హరికథలు వింటే ఇంక నీలో చాలా మార్పు వస్తుందని 3వ రోజు కూడా పంపించాడండి ఈయన. చక్కగా 3వ రోజు శివాలయం వచ్చింది, హరికథ వినింది, విశేషాలని భర్తకు చెప్పింది, చక్కగా భార్యాభర్తలు చక్కగా తిన్నారు. పడుకుంటూ భర్త అన్నాడు, అదేంటోని చలికాలం కదా, ఎందుకో మరి గొంతు నొప్పిగా ఉందన్నాడట. నేనున్నానుగా, మీకేమా భయం అక్కర్లేదు, నేనున్నానంటూ చక్కగా మళ్ళీ జండు బామ్ తెచ్చి ఆ గొంతుకంతా పోసి ఆ గొంతు నొక్కిందట. ఇంకెక్కడి మొగుడు ఉలుకోలేదు పలుకోలేదట, ఏం అర్థం కాలేదట. పక్కట్లో పిండి గారిని పిలిచిందంట. ఏమంటే పిండి గారు, మా ఆయన ఏంటంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు, కాస్త చూడండి అనిందట. భయంగా ఉంది ఏంటో చూడండి అనిందట. ఏం చేశావే అన్నాడు. నేనేం చేశాను, మొన్నొచ్చి కాళ్ళు నొప్పులే, కాళ్ళు నొక్కన్నాడు, కాళ్ళు నొక్కా తగ్గాయి అన్నాడు. నిన్నొచ్చి నడుము నొప్పే, నడుము నొక్కి అన్నాడు, నడుము నొక్కా తగ్గిందన్నాడు. ఇవాళ వచ్చాడు గొంతు నొప్పే అన్నాడు, గొంతు నొక్కా తగ్గిందో లేదో ఒక మాట కూడా చెప్పలేదండి. చూడండి అనిందట. ఇంకెక్కడ చెప్పడానికి, ఎంత పని చేశారు. గొంతు నొప్పి అంటే ఎవరన్నా గొంతు నొక్కేస్తారా? ఆహా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి కలికాలంలో. అక్కడక్కడ, మన చిత్తూరులో కదా, అక్కడెక్కడ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఈ ప్రకారంగా చక్కగా ఆ ఇల్లాలు మహాతల్లి ఎంత గొప్ప పతివ్రత శిరోమణండి. ఏమండి, రాజ్యంలో కాదండి, మీరున్నటువంటి అడవైనా నాకు అంతఃపురంతో సమానం, మీరు లేని రాజ్యం కూడా నాకు అడవితోనే సమానం అండి, నేను మీతో వస్తాను, తీసుకువెళ్ళండి అని కన్నీళ్లు పెట్టుకుందట. సరే, అలాగేనని భార్య మాట కాదనలేక వెంటనే భార్యను కూడా వెంట పెట్టుకుని అరణ్యానికి వచ్చి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడండి యొక్క అంబరీషుడు. శ్రీమన్నారాయణుడికి ఏకాదశి అంటే తిథుల్లో చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆ ఏకాదశి తిథిలో ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో విష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారంటూ విష్ణు పురాణములు చెప్పబడి ఉన్నది. ఆ ప్రకారంగా ఆ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని చేపట్టాడండి ఈతడు. ఏకాదశి రోజు చాలా నిష్టగా ఉపవాసం ఉండి ద్వాదశి నోడు త్వరగా చక్కగా స్వామివారి చక్కగా భోంచేసి, అంటే భోంచేస్తే ఆ యొక్క ఉపవాస దీక్ష ముగిసిపోతుంది, భోంచేయాలి, ఆహారం స్వీకరించి ద్వాదశి రోజంతా ఆ యొక్క భగవంతుడి యొక్క ధ్యానంలో మునిగి ఉండాలి. ఈ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో ఆ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ యొక్క అంబరీషుడు వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఆయన ధర్మపత్ని సద్భక్తిగా ప్రతిరోజు భర్తకు సేవలను చేస్తోందండి. ఆయన నిద్ర లేవకముందే భర్త కంటే ముందుగా నిద్ర లేస్తోంది. స్నానాధికములు ముగించుకొని భర్త పూజ కోసమని రకరకాల పుష్పములను సేకరిస్తోంది. భర్త కోసం ఆ పూజ కోసమని ముందుగా నైవేద్యాన్ని సిద్ధపరుస్తోంది. భర్తకు సకాలంలో తగినటువంటి భోజనాన్ని సకల ఏర్పాట్లను గావిస్తోందట మహాతల్లి. ఈ ప్రకారంగా చక్కగా కాలం గడుస్తోంది. ఆ భగవంతుడి యొక్క
ఆ వ్రత దీక్షలో కాలం గడుపుతున్నాడండి ఇతడు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర నగధర ముకుంద మాధవ, మురహర నగధర ముకుంద మాధవ, జనాభా, మురహర నగధర ముకుంద మాధవ, గంధగమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, భవబంధ విమోచన, హరముఖ శరీర నమో నమో, నమో హరముఖ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, నారద సనుత నమో నమో, నారాయణతే నమో నమో. బలిబంధనా గోపవధూ వల్లభ, బలిబంధనా గోపవధూ వల్లభ, హరినోధరతే నమో నమో, హరినోధరతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత, ఆదిదేవ సకలాగమ రూప, ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవకుల మోహన రూప, వేదోద్ధరా శ్రీ వెంకటనాయక, వేదోద్ధరా
భగవంతుడి ధ్యానమైనట, నిత్యం నోరు తెరిస్తే నారాయణ నామస్మరణేనట. చక్కగా ఏ పని చేసినా భగవంతుడి సేవలే చేస్తున్నారట. ఈ ప్రకారంగా సంవత్సరం రోజుల యొక్క దీక్ష పూర్తిగా వస్తోంది. చివరి ఏకాదశి ఉపవాసాన్ని చక్కగా దీక్షను చేసి మరి ద్వాదశి నాడు ఉపవాస దీక్షను ముగించాలి. ఇలా చేస్తే ఆయన యొక్క వ్రతం పూర్తయినట్లుగా అనట. ఇలా పూర్తిగా ఉంచుకుందాం అనుకునేటటువంటి సమయానికి అంబరీషుడి యొక్క భక్తి ప్రపత్తులు చక్కగా భూమండలం అంతా 1000 నోళ్లతో పొగుడుతున్నారట అతని గురించి. దుర్వాస మౌనేంద్రుడు విన్నాడండి. ఓహో, అంబరీషుడు గొప్ప భక్తుడా, ఎలాంటి భక్తుడో పరీక్షిద్దామని చక్కగా శిష్య సమేతంగా ఈతడు ఆ యొక్క అంబరీషుడి యొక్క వెంచేసినటువంటి అరణ్యానికి బయలుదేరుస్తున్నాడండి. ఇతడు ఏ విధంగా ముడివడి గడ్డము మోకాళ్ళ నడయగా మడములకు పల్ల జడలు తగులా మల చుట్టు పులితోలు మురుజైత జపమాల అడుగుల పావకోళ్ళ మరుచూడ నివురు గ్రమ్ముచున్న నిప్పులాగున భూతి పూసిన పంగరు పొంది మేరయా వెడదల సటి మీద నిగదు చంద్రరేఖపు పొట్టు చెవుల రుద్రాక్షములు చెల్లు మీద బ్రహ్మతేజంబు దిక్కుల ప్రజ్వరిల్ల చూపరకు భయము భక్తియు ఏ భూమిగులా వచ్చి రాజసత్తుడై పలికినిట్లు మధుర మేఘ గంభీర సంభాషణములా ముడలు విగించిన గడ్డం రోకాళ్ళ వరకు వ్రేలాడుచున్నది. అట్టలగట్టిన తల్లి జడు అడవులకు త్రాగుచుండగా ఒక చేత జపమాల, మరొక చేత దండక మండలాలు, పాదములకు పావగోళ్ళు, విశాల శరీర భాగములో విభూతి రేఖపు పుట్టు, చెవుల రుద్రాక్షలతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడట దుర్వాస మౌనేంద్రుడు. ఆ మహర్షిని చూసిన జన సందోహమంతా భయభక్తులతో ఒదిగి నమస్కారాన్ని ఆచరిస్తున్నారట. కారణం ఏంటంటే సాధువునాం దర్శనం పుణ్యమన్నారు. సాధు పొంగవల్ని దర్శిస్తేనే పుణ్యం కలుగుతుందట. స్పర్శనం పాపనాశనం, మరి తాకినట్లయితే పాపాలు పోతాయట. వందనం కోటి తీర్థ పుణ్యానం, వందనం చేసినట్లయితే కోటి తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందట. సఖ్యం మోక్షదాయకం అని అన్నారు. సాధు పొంగవల్ని దర్శిస్తేనే పుణ్యమట. ఆ ప్రకారంగా ఆ మహాతపోధన సంపన్నుడైనటువంటి దుర్వాస మహర్షి